సినిమాల్లో రెబల్ స్టార్ కృష్ణంరాజు అయితే పాలిటిక్స్ లో పాడి కౌశిక్ రెడ్డి రెబల్ స్టారా? మీరు ఒకప్పుడు అన్నం పెట్టారు, మీరు ఆయనకు బాగా సపోర్ట్ చేశాను అన్నారు. పిసిసి చీఫ్ అవ్వడానికి మీరే కారణం అంటున్నారు, అంటే ఇప్పుడు సీఎం అవడానికి కూడా మీరే కారణం? ఆయనకి లైన్ క్లియర్ చేసి వర్కౌట్ చేసింది నేనే. నేను గిట్ల కాంగ్రెస్ పార్టీలో ఉండుంటే ఇలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయ్యేటోరు కానీ కాంగ్రెస్ పార్టీ. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకవేళ సీఎం అయ్యుంటే గనక మీరు కాంగ్రెస్ పార్టీని వీడకపోయేవాళ్ళ? రేవంత్ రెడ్డి గారి జుట్ల నుంచి వెళ్ళినాడు కౌశిక్ రెడ్డి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని ఆ కుర్చీ నుంచి దింపి గెలిపించకపోతే ఆత్మహత్య చేసుకుంటానన్నారు. ఈ మంగళసూత్రం ఉంచుతారా తెంపుతారా అన్నది వారి సతీమనే కాదా? ఆత్మహత్య చేసుకుంటానని అనడం వల్లే గెలిచారని ఆరోపణ. అయితే మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసినటువంటి ప్రజలకు ఇప్పటి వరకు మీరు ఏం చేశారు? వీణవంక ఘటనకు సంబంధించి మీరు ఏం క్లారిటీ ఇవ్వదలుచుకున్నారు? కరీంనగర్ సిపి గారు, హుజరాబాద్ ఏసీపీ గారు, జమ్మికుంట రూరల్ సిఏ గారు ఇలా కాంగ్రెస్ కండువాలు కప్పుకొని పనిచేస్తూ ఉన్నారు. రేపు బీఆర్ఎస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత వీళ్ళకి ఖచ్చితంగా ట్రైనింగ్ క్లాసులు ఇప్పిస్తా. ఏ కారీ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు, వీళ్ళ ఏజెంట్లు ఎవరు, వీళ్ళకి డబ్బులు ఎవరెవరు ఇస్తున్నారు. అయితే ఈటెల రాజేందర్ మళ్ళీ బీఆర్ఎస్ లోకి వస్తారని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి పొన్నం ప్రభాకర్ డస్ట్ మాఫియాతో 1000 కోట్లు స్కామ్ జరిగిందని కొల్లగొట్టారని చెప్పేసి అన్నారు. తర్వాత దాన్ని వదిలేశారు. ఎందుకు మీకు దాంట్లో ఏమైనా వాటా? నాకు వాటా వచ్చుడేది, మీరు గమ్మత్ మాట్లాడతారు. కాంగ్రెస్ నుంచి మళ్ళీ మీకు ఆఫర్ రాలేదా? వచ్చినా మీరు రిజెక్ట్ చేశారా? నేనే రేవంత్ రెడ్డి కంటే బెటర్ లీడర్ అని నేను అనుకుంటున్నా. నేను రేవంత్ రెడ్డి కింద పనిచేయడం ఏంది? అండ్ అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్, వీరి మాటల వెనక అంతరార్థం ఏంటి? నా స్థాయి కాదు, నేను వాళ్ళ గురించి మాట్లాడచ్చు. అరికెపూడి గాంధీ గారి ఇంటికి వెళ్ళడం, మీ ఛాలెంజెస్ ఇవన్నీ ఉండే కదా. తర్వాత ఆయన ఈ హైట్ డ్రామా సెన్సేషన్ క్రియేట్ అయింది. రేపు రివర్స్ రిటర్న్ గిఫ్ట్ అనేది గ్యారంటీగా టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక. సో ఆ రిటర్న్ గిఫ్ట్ ఎవరెవరికి ఉండొచ్చు?